హాయ్, వెల్కమ్ టు నవ్య ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇది కట్ వర్క్. ఇది శారీలో క్రీమ్ అండ్ కాపర్ కలర్ ఉంది. ఇది చిన్నగా కట్ వర్క్ లాగా వచ్చింది, అంటే ఎక్కువ లో లేదు, సింపుల్ కట్ ఉంది. ఇక్కడ బ్యాక్ ఏమో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ఫ్లవర్ అండ్ లీఫ్ ఇది వర్క్ అంతా. లాంగ్ హ్యాండ్స్, ఇది కూడా డిజైన్ కంప్లీట్గా హ్యాండ్స్కి ఇక్కడ షోల్డర్ పైన ఏమో హెవీగా డిజైన్ వచ్చింది. కిందికి మాత్రం ఓన్లీ ఇట్లా డాట్స్ వచ్చాయి. ఇక్కడ అంటే మనకి బాగా డిజైన్ అంతా ఇక్కడ షోల్డర్ పైననే ఎలివేట్ అవుతుంది. కంప్లీట్గా ఇలా ఉంది. హ్యాండ్ ఫ్రంట్ నెక్ ఇలా ఉంది. ఇది డోరీకి కూడా ఇలా డిజైన్ చేశాను, చిన్న మ్యాంగో లాగా. దీని శారీ వచ్చేసి ఇలా ఉంది. కస్టమర్ పింక్ కలర్ శారీ ఉన్నా కూడా పింక్ కలర్ బ్లౌజే తీసుకున్నారు. అందుకోసమని క్రీమ్ అండ్ కాపర్తో చేయమన్నారు వర్క్, అలాగే చేశాను. శారీ వచ్చేసి ఇలా ఉంది కంప్లీట్గా. కాపర్ కలర్ బార్డర్ వచ్చి క్రీమ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడ ఈ శారీ వచ్చేసేమో కంప్లీట్గా ఈ బ్రైడల్ లాగా వచ్చింది, చిన్న చిన్న మ్యాంగోస్ లాగా ఉంది. లీఫ్ డిజైన్ ఉంది కాబట్టి అందుకని ఇలా లీఫ్ డిజైన్ సెలెక్ట్ చేశాను. కాపర్ అండ్ క్రీమ్ కాంబినేషన్ శారీలో కంప్లీట్గా అదే ఉంది, అందుకని అలాగే చేశాను. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు నవ్య ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇది కట్ వర్క్. ఇది శారీలో క్రీమ్ అండ్ కాపర్ కలర్ ఉంది. ఇది చిన్నగా కట్ వర్క్ లాగా వచ్చింది, అంటే ఎక్కువ లో లేదు, సింపుల్ కట్ ఉంది. ఇక్కడ బ్యాక్ ఏమో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ఫ్లవర్ అండ్ లీఫ్ ఇది వర్క్ అంతా. లాంగ్ హ్యాండ్స్, ఇది కూడా డిజైన్ కంప్లీట్గా హ్యాండ్స్కి ఇక్కడ షోల్డర్ పైన ఏమో హెవీగా డిజైన్ వచ్చింది. కిందికి మాత్రం ఓన్లీ ఇట్లా డాట్స్ వచ్చాయి. ఇక్కడ అంటే మనకి బాగా డిజైన్ అంతా ఇక్కడ షోల్డర్ పైననే ఎలివేట్ అవుతుంది. కంప్లీట్గా ఇలా ఉంది. హ్యాండ్ ఫ్రంట్ నెక్ ఇలా ఉంది. ఇది డోరీకి కూడా ఇలా డిజైన్ చేశాను, చిన్న మ్యాంగో లాగా. దీని శారీ వచ్చేసి ఇలా ఉంది. కస్టమర్ పింక్ కలర్ శారీ ఉన్నా కూడా పింక్ కలర్ బ్లౌజే తీసుకున్నారు. అందుకోసమని క్రీమ్ అండ్ కాపర్తో చేయమన్నారు వర్క్, అలాగే చేశాను. శారీ వచ్చేసి ఇలా ఉంది కంప్లీట్గా.